బ్యానర్ హెడ్డింగ్ చూస్తే సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై ఫిర్యాదుల వెల్లువ సిజేఐకి. ఇక టాపిక్లోకి వెళ్తే, తమిళనాడుకు చెందినటువంటి ఒక ఎంపీ లిఖితపూర్వక ప్రశ్న లోక్సభలో అడగడం జరిగింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జిల మీద ఎంతమంది ఫిర్యాదు చేశారు, దానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అందుకు కేంద్ర సహాయ మంత్రి సమాధానం ఇవ్వడం జరిగింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ న్యాయవాదులపై సుమారు 8,360 ఫిర్యాదులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి అందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2024లో అత్యధికంగా జడ్జిల మీద 1170 ఫిర్యాదులు, 2025లో 1102 ఫిర్యాదులు నమోదయ్యాయి. జడ్జిల మీద అవినీతి, ఇతర తీవ్రమైన అంశాల్లో సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు, హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా, గత 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, సంబంధిత ఫిర్యాదుల విషయంలో ఎలాంటి మెకానిజం పనిచేస్తుంది అంటూ లోక్సభలో ద్రవిడ మున్నేటి కజగం ఎంపీ మాతేశ్వరన్ విఎస్ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ని కోరారు. అందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరణ ఇచ్చారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై 8,630 ఫిర్యాదులు అందాయని, ఈ సందర్భంగా ఏ సంవత్సరంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి, అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరి కాలంలో వచ్చిన ఫిర్యాదులు ఎన్ని అని పూర్తిగా వెల్లడించారు. అనంతరం న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ వ్యవస్థ కాకుండా ప్రభుత్వానికి మరేదైనా యంత్రాంగం ఉందా, జవాబుదారీతనం నిర్ధారించడానికి అటువంటి ఫిర్యాదులపై క్రమ పద్ధతిలో నమోదు చేసి పర్యవేక్షించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తుందని కూడా అడిగారు. ఈ ప్రశ్నకి సమాధానమిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదును కోర్ట్ ఇన్ హౌస్ ప్రొసీజర్ ద్వారా స్వీకరిస్తారని మేఘ్వాల్ అన్నారు. అదేవిధంగా సంబంధిత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరిస్తారని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపైన వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా లేదా వంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఎంటైర్ న్యూస్లో ప్రధానంగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి కేవలం ఫిర్యాదుల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. అది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిల మీద ఎన్నొచ్చాయి, హైకోర్టు సిట్టింగ్ జడ్జిల మీద ఎన్నొచ్చాయి అని ఒక నెంబర్ ఇచ్చారు. కానీ ఆ ఫిర్యాదుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దానికి సమాధానం ఇవ్వలేదు. సమాధానం కూడా ఇస్తే బాగుండేది, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేది. మరి చూడాలి రానున్న రోజుల్లో అయినా సమాధానం ఇస్తారని, ఆ ఫిర్యాదులకి ఏ పరిష్కారం చూపెట్టారని కూడా. ఒకసారి మన డేటా చూసుకుంటే కంప్లైంట్ల డేటా ఏ సంవత్సరం ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయని. మొదటగా 2016లో చూసుకుంటే 729. అదేవిధంగా 2017లో 682, 2018లో 717, 2019లో 1037, 2020లో 519, 2021లో 686, 2022లో 1012, 2023లో 977, 2024లో 1170, 2025లో 1102. మొత్తంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిల మీద
8600 కంప్లైంట్లు రావడం జరిగింది. సో అత్యధికంగా 2024లో 1110 కంప్లైంట్లు, అతి తక్కువగా 2020లో 518 కంప్లైంట్లు రావడం జరిగిందని ఈ డేటా చెప్తున్నది. సో ఏదేమైనా ఈ కంప్లైంట్ల మీద తీసుకున్న చర్యలు కూడా చెప్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి మరింత నమ్మకం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో ఈ యొక్క టాపిక్లో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉండే అప్డేట్. మరొక అప్డేట్తో